హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ, అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్, అలాగే మళ్ళీ మనము రాత్రి వేళల్లో చూడొచ్చు అని చెప్పాను కదా, అది ఎందుకు చూడొచ్చు, ఎలా చూడొచ్చు అనేసి విశ్లేషణ అయితే చేస్తాను. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనము ఈరోజు ఎపిసోడ్ కానీ వచ్చేసామంటే ఈరోజు అక్క చెల్లెల సవాలని చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్వప్న మన కావ్యాన్ని కొట్టేంతవరకు పోయినా కానీ తప్పులేదు. ఎందుకంటే కావ్య మనసులో ఉండేది ఒకటి, కావ్య చూసిందే మాట్లాడుతూ ఉంది. కానీ ఆ ఇంట్లో వాళ్ళకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అక్కడ అప్పు చెప్పింది 90% కేసులు ఓకే అవుతాయి, కానీ 10%లో ఏదో లాజిక్ మిస్ అవుతుంది అనేసి పోలీసు వాళ్ళ చెప్పింది అప్పు. అక్కడ అక్క చెల్లెల సవాల్ అన్నాను కదా, అక్కడ ఏం జరిగిందంటే అప్పు కావ్య ఇద్దరు కలిసి కావ్య అని చెప్పింది అప్పు కేసు చేసిస్తా అంటే నేను అంత లోపల తీసుకొచ్చి నిలబెడతాను అని చెప్పేసానండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, సాటర్డే ఎపిసోడ్కి మనకు రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బతికే ఉండడానికి తెలుస్తుంది అనేసి నేను సోమవారం ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు కూడా యాస్టీస్గా సాటర్డే ఎపిసోడ్లో అయితే మనకి కంపల్సరీ రాజు బతికే ఉండాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే తెలుస్తుంది, ప్రూఫ్తో తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో అనేసి వాళ్ళు, ఎందుకంటే రాజు ఎక్కడ ఉన్నాడో ఇంకా తెలుసుకునే టైం పడుతుంది కాబట్టి ఇంకా 2 వారాలు టైం పడుతుంది. నేను ఎప్పుడో చెప్పాను 4 వీక్స్ టైం పడుతుంది అనేసి. ఈ సాటర్డేకి 2 వీక్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ వీక్ అంతా రాజుని ఎత్తుక ప్రాసెస్ సరిపోతుంది. ఎందుకంటే రుద్రాణి గారు అక్కడ మన కావ్యాన్ని అయితే చంపాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ రుద్రాణి గారు చాలా పిచ్చి పట్టినలాగా చేసేస్తే మెంటల్ కండిషన్స్ వాళ్ళ హాస్పిటల్లో జరిపించేస్తారు. మెంటల్ అనేసి హాస్పిటల్లో జరిపించేస్తే అప్పుడు రాహుల్ని సీఈఓ చేయొచ్చు కదా అనేసి, కంపెనీకి సీఈఓ చేయొచ్చు కదా అనేసి చాలా కుట్రలు అయితే చేస్తాను, మీ అందరికి తెలిసిన విషయం. ఈరోజు మాత్రం అసలు గొంతు పట్టుకొని చూడండి, ఆ విధంగా ఎప్పుడో పట్టుకోవాల్సింది ఇప్పుడు పట్టుకుంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అందరూ లాగుతూ ఉంటారు, కానీ కావ్యాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ తప్పు పడతారు ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే అక్కడ రాజు జరిగిన విషయంలో తప్పు పడతారు, మనం ఏం చేయలేము. ఇంకా హాస్పిటల్లో జరిగే విషయాలు అయితే మీకు రేపటి ప్రోమో అయితే చూపించారు కదా, అక్కడ హాస్పిటల్లో అయితే రాజుని అయితే కావ్య చూసింది. అక్కడ ఎవరు అమ్మాయి ఎక్కడ అనేసి డీటెయిల్స్ కనుక్కునేకైతే కొంచెం టైం పడుతుంది. మనకు సాటర్డే ఎపిసోడ్కి అయితే ఇంట్లో వాళ్ళందరికీ బతికే ఉంటారు, రాజు బతికే ఉంటాడు అనేసి అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే సాయంకాలం వెళ్ళాలని చెప్పాను కదా, ఇప్పుడు భానుమతి సీరియల్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది కదా, 6 o'clock స్టార్ట్ అయింది. అది అనుకున్నంత టీఆర్పీ రాకపోతే ఒక 2-3 వీక్స్ చూసిన తర్వాత ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ వచ్చి 6+ టీఆర్పీ వస్తుంది. అలాగే స్టోరీ లైన్ కూడా మారింది కాబట్టి ఆ టైం తీసుకొచ్చి 6 o'clock వేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. దానికోసం అనేసి అనుకుంటా ఉన్నాను. ఇది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ 6 o'clock వస్తే మీరు ఓకే అంటారు లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి 6 o'clock కావాలనుకుంటున్నారో, లేకపోతే 1 o'clock బాగుంది అనుకుంటా అంటారు అనేది. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.